అందరికీ నమస్కారం అండి. తొండమనాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కొరకే తరలి వెళ్లారు. స్వయంభూగా యోగముద్రలో వెలిసిన ఆ భక్తుని కోరికను తీర్చారు. అటువంటి పరమ భక్తుడైన తొండమాన్ చక్రవర్తి గురించి తెలుసుకుందాము. కలియుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి పరమ గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త ఆశ్రమంలో సేద తీరుతున్న శ్రీనివాసుని దర్శించుకున్నాడు. శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడి విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. రత్న ఖచ్చితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ 3 ప్రాకారాలతో 3 ప్రదక్షిణ మార్గాలను 3 మండపాలను వంటశాలను బంగారు బావిని నిర్మిస్తాడు. ఇలా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్లి తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవారు. శ్రీవారి దర్శనం అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటైపోయింది. ఒక రహస్య స్వరంగం మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకి వెళ్లి వచ్చేవారు. కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకి వెళ్ళలేకపోయారు. దీంతో జీవిత చరమాకంలో ఉన్నానని, అందువల్ల తిరుమలకి రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు. దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుణ్ణి వేడుకుంటాడు. తొండమాను చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభుగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరో చేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడిగా ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు. చాలా చోట్ల శ్రీవారు నిల్చున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తారు. ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది. తిరుమలలోని ఆకాశగంగా, కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమనాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్య అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఎంతో పవిత్రత, ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ తొండమనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన ఈ ఆలయాన్ని ఒక్కసారైనా జీవితంలో దర్శించి ఆ స్వామి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.